హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ ఎంతో రుచికరమైన దమ్ ఆలూని తయారు చేద్దాం. ఇది చపాతీ, రోటీ, రైస్, బిర్యానీ లాంటి వాటితో చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీకి కావలసిన పదార్థాలేంటో తెలుసుకుందామా? పసుపు, కారం, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర, కసూరి మేతి, బిర్యానీ ఆకులు, నీరు, ఉడికించి పొట్టు తీసేసిన బంగాళాదుంపలు, 3 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకుందాం, 3 టమాటాలు, 6 ఎండుమిరపకాయల్ని రెండింటినీ కలిపి చక్కగా పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకొని ఫోర్క్తో ఈ విధంగా ఘాట్లు పెట్టాలి. దీనివల్ల పొటాటోలకు మసాలాలు చక్కగా పడతాయి. ఇదే విధంగా మిగతా బంగాళాదుంపల్ని కూడా కట్ చేసి ఫోర్క్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసి వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత బంగాళాదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ అన్ని వైపులా సరిగా వేగేలా చూసుకోండి. అన్ని వైపులా సరిగా వేగాయి కదా, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేద్దాం. మిగిలిన ఆయిల్లోనే 3 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ బరగ్గా దంచి పెట్టుకున్న జీలకర్రలను వేయండి. నేను అన్నీ కలిపి వేసేస్తున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మాడిపోకుండా వేపండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా వేసి మరి కాస్త వేగనిద్దాం. కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి పచ్చివాసన పోయి చక్కగా వేగే వరకు కలుపుతూ ఉండండి. బాగా వేగాక 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేద్దాం. మనం టొమాటోల్ని ఆడించేటప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి ఆడించాం కదా, అందుకని కారం వేసేటప్పుడు కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఆడించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేపుకుందాం. చక్కగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని మరి కాస్త వేగనివ్వండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని మసాలాలు బాగా పట్టేలా కలుపుకొని కాస్త నీరు యాడ్ చేసుకుందాం. నేను కాస్త దగ్గరగా డ్రైగా ఉండేలా తీసేస్తున్నాను. మీకు గ్రేవీతో కావాలి అనుకుంటే నీరు వేసేటప్పుడు మరి కాస్త ఎక్కువ వేసుకోండి, కానీ మరీ పల్చగా కాకుండా చూసుకోండి. మసాలాలు పట్టే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మసాలాలు చక్కగా పట్టాయి కదా,
సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. చూసారా, ఘుమఘుమలాడుతూ నోరూరించే దమ్మాలు చక్కగా రెడీ అయింది. దీన్ని వేడివేడిగా చపాతీతో కానీ, రోటీతో కానీ, అన్నంతో కానీ, బిర్యానీ లాంటి వాటితో కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.